హైడ్రా దూకుడు పెంచింది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను కూల్చివేస్తున్నారు అధికారులు. బాచుపల్లి, బౌరంపేట, బోరబండ, సున్నపు చెరువులో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ క్రమంలో అక్కడికి పోలీసులు భారీగా మోహరించారు. హైడ్రా కూల్చివేతలతో బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద అనుమతులు ఉన్నాయని, ఒకవేళ బఫర్ లేదా ఎఫ్టీఎల్ జోన్ లో ఉందని ముందే తెలుసుంటే ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇచ్చింది, ఎందుకు పన్నులు కట్టించుకుంటున్నారు అని బాధితులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరింత బలోపేతమయ్యేందుకు సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్ట్ కింద కేవలం హైదరాబాద్ వరకు పరిమితమైన హైడ్రాను ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వరకు విస్తరించేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 3 జోన్లుగా విభజించి వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా సెంట్రల్ జోన్ గా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, నార్త్ జోన్ గా సైబరాబాద్, సౌత్ జోన్ గా రాచకొండను విభజించేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటికి జోనల్ అధికారులు, పూర్తి స్థాయి సిబ్బందిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ 3 జోన్లను చీఫ్ కమిషనర్ పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం 2 నెలల కిందట ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. కాగా దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.